హైబ్రిడ్ క్వాలిటీ అనమాట. చెక్క తవుడు పొద్దుగాల 2 వేస్తాం. చేప అనేది రొయ్య అనేది వస్తానమాట. ఇలా సదురుకోండి. అదేంటో కానీ ఉప్పు అమ్ముకుంటా. మీకు రొయ్యలు చూపిస్తాను ఇప్పుడు. ఎగిరమ్మా రొయ్యలు ఎగుతలేదండి, నీరసంగా ఉన్నాయి పాపం. పాపం ఇంకో గంటలో ఇసులెక్కేత పాపం. అట్లా తెలియదు పాపం నాకు తెలుసుకుని. అది ఎలా ఎగరాలి రొయ్య అంటున్నా. కొంచెం ఇంకా ఫస్ట్ చేపడింది చూడాలి. అలా చేపల కన్నా రైలు బయలుదేరింది. ఇడ్డోరం ఎలా పడిపోయింది చూడండి సార్. శాఖరీలు ఎలా పడ్డాయో.